ఇక్కడికి తీసుకొచ్చావే? మామయ్య ఆశీర్వాదం కోసం. వద్దు, మా మమ్మీ నిన్ను అవమానిస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడికి రాకపోతే మీ వంశానికే అవమానం. ఏం భయం లేదు, రా. అబద్ధం! మీనా నాకు తెలియకుండా ఎప్పుడు ఇటువంటి పని చెయ్యదు. నువ్వే ఏదో మొత్తం అంత తల్లి నా బిడ్డ గొంతుకి ఉరుతాడు బిగించుంటావు. చెప్పు, నిజం చెప్పు. మీనా అంగీకారంతోనే నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నట్ట? పెళ్లి ఎవరిని చేసుకున్నావు? అసలు సిగ్గు లేకుండా నా గర్భందుకు పెట్టావు. మర్యాద కాపాడటానికి, నీ పరువు దక్కించడానికి. మా పరువు నువ్వు దక్కిస్తావా? అవును. మీనా ఎవరితోనో ముక్కు ముఖం తెలియని వాడితో వెళ్ళిపోయిందని లోకం నవ్వుతుంటే, ప్రాణం కంటే ప్రతిష్టనే ఎక్కువగా భావించే మావయ్య ఆ అపనిందను భరించలేక, నిజం తెలియక తనలో తానే కూలిపోతాడని, ఆయనకు నా మీదున్న నమ్మకం, అభిమానం అడుగంటిపోతాయని ఆయనకు నిజం చెప్పి నేను పిరికివాణ్ణి కానని నిరూపించడానికి వచ్చాను. ఎంత ధైర్యం! ఏం చూసుకుని నీకు ఎంత ధైర్యం? కనీసం మీరప్పుడే నిలబడ్డానికి నీకు ఆసక్తి లేదే? మీరనుకునే ఆ అర్హత ఐశ్వర్యంలోనే ఉందనుకుంటే ఈ రోజు నేను మీలాగా ఐశ్వర్యవంతుంది. ఏమిటి నీ ఐశ్వర్యం? కళ్ళకు తీసుకున్న 5 ఎకరాలా? ఏమిటి నీ అర్హత? మొండితనమా? తరతరాలుగా వస్తున్న దరిద్రమా? కృష్ణాని వాడేం దరిద్రుడు కాదు. ఇవాళ మనతో సరితూగల ధనవంతుడు. మేనమావుల మీద దావా తెచ్చుకుని వాడి తల్లి ఆస్తి వాడు దక్కించుకున్నాడు. అంటే మీరు కూడా నేను ఆస్తి కోసం ఆశించే మనిషిని అనుకున్నారా? కాదండి, కాదు. ఆస్తి అంతస్తులే కావాలని నేను ఎన్నడూ అనుకోలేదండి. మనమంటే లక్ష్యం, గౌరవం ఉన్నవాడే కావాలనుకున్నాను. వాడు దారిలో పోయేవాడైనా సరే నా కళ్ళెదుటుంటే చాలనుకున్నానండి. దీనికి నా మాట అంటే నేనంటే ఎప్పుడు వినలేదు. ఒట్టి మొండివాడు. దీన్ని అన్నయ్య, రాజీ, అన్నయ్య, రాజీ, రాజు వీడి చెల్లెలా? అశోక్ నగర్ లో ఎవరో అబ్బాయితో చూశాను అంటున్నారు. సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ చిన్న పొరపాటు ఎంత అపార్థానికి దారి తీసేది. అపార్థం ఏముంది? చీర కూడా ఇదే. నా కళ్ళు ఇంకా పోలేదు. కడుపు అబ్బాయి నా చూపు అందగించిందిలే అమ్మా. స్వరాబుడి కళ్ళ దాలేసుకో రాయనమ్మ గారు. లేకపోతే ఏమిటమ్మా, ఆ వంశబంధువులని పిల్లలు పట్టుకుని చీర చూస్తున్నారు. చీర ఈ దేశంలో ఆ చీర ఒకటేనా? 100 మంది పట్టుకుంటారు. కృష్ణుడి గారు వింటున్నారు ఎవడనే మాటలు? ఇక మీరేంటి గడప కూడా దొక్కను. అమ్మా నా తల్లి, నువ్వు అంత పని చేసావంటే మా నెత్తులు పాలు వచ్చిందని అవుతావు. మానచ్చనమ్మా. సారీ సారది, మీ ఆంటీ మనసు బాధ పెట్టామేమోనని. మాకు తీసుకోండి. మీనా, నువ్వు దారిలో దిగి వెళ్ళింది ఎవరిని తెలుసుకోవడానికి? అసలు మనం బయలుదేరే ముందు ఫోన్ చేసింది ఎవరు? సమాధానం చెప్పవా మీనా? మా ఆంటీ ఎందుకు ఫూలు చేస్తావు చెప్పు. నేను నిజాన్ని సహించగలను కానీ మోసాన్ని భరించలేను. మనసు విప్పి మాట్లాడలేని మనుషులకి నేను దూరంగా ఉంటాను. నువ్వు సమాధానం చెప్పకపోతే మా ఆంటీ చూసిందే నిజమని నేను నమ్మాల్సి వస్తుంది. సరే, ఆ ఫ్రెండ్ ఎవరో ఎంతో కాలం దాచలేదు. నువ్వు చెప్పనంత మాత్రాన తెలుసుకోలేని వాజమ్మని కాను నేను. ఊహించని ఫలితం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళగా
ఒక కొండ చిలువ, ఒక పెద్ద కొండ చిలువ. అమ్మాయి గారు పెళ్లికి ముహూర్తం పెడుతున్నారు, చూసేద్దానండి మామగారే. ఆ? నువ్వెందుకు అక్కడికి ముండమోపి కరే ఉండమూపి ఈవిడేదో అక్కడ పెద్ద ముత్తైదు అయినట్టు. మీనం మేషం కర్కాటకం, కర్కాటకం మేషం మీనం, 3 గురుడు 4 కుజుడు, మా ఇంట మీరు. లగ్నంలో కేతు. ఈ జాతకాలకి పంతనం కుదరడం లేదే. ఎందుకు కుదరదు? కుదిరేటట్టు చూడండి, త్వరలో ముహూర్తం పెట్టండి. కుజుడు మేషమున, శనికేతువుల మీద రాహుడు ధనసునందును, శుక్రరవి బుధపురుడు మకరమునందును సంచారము చేయుచుందరు. కటక రాశి సింహరాశి, మకర రాశి కుంభరాశి మీన రాశి. హనుమంతా, ఏది ఇది? ఇది మీ మీ ఏమండి, ఈయన మీకు తెలుసా? ఏదో ఎక్కడో కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఉంటాడు. ఏమిటా ఏకవచన ప్రయోగం? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. నారాయణ, ఈయన ఎక్కడ దొరికాడు నీకు? మాంసు మార్కెట్ పక్కనండి, శ్రీమతి రామానుజాయ నమః. సరే కానీ ముందు ముహూర్తం నాకు చెప్పండి. అమ్మా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా పిల్లల క్షేమాన్ని కోరి చెబుతున్నాను. 2 నెలల వరకు వివాహ సంబంధమైనటువంటి ముహూర్తం ఏదైనా కూడా లేదు. ఈ 10వ తేదీన నిశ్చితార్థ ముహూర్తం ఉంది, కావాలంటే ఏర్పాటు చేయించండి. ఏమండి, మీరేమంటారు? నేను అనటానికి ఏముంది, నీ ఇష్టం. కాశీ రాలేదనుకుంటున్నాను, కాశీ కూడా వచ్చింది. అమ్మాయి రాజీ, నువ్వు ఈ అమ్మాయి ఆ అమ్మాయి మా అమ్మాయికి స్నేహితురాలయ్యా. అది కాదండి, ఆ నిమ్మకాయల ముహూర్తానికి ఎందుకయ్యా? లగ్నం చూడు. అవును, ఆ. ఈ అమ్మాయిని మీకెలా తెలుసు? తెలియకపోవడం ఏంటి మమ్మీ? రాజుకి ముసలి సంబంధం చూసింది ఈ పెద్ద మనిషే. ఏవయ్యా, నీకు బుద్ధుండక్కర్లే? ఇంత చిల్డ్రన్ పిల్లకే ముసలి సంబంధం చూస్తావా? ఇటువంటి వెదవ పనులు ఎప్పుడు చేయకు. అలాగేనమ్మా. అమ్మాయి నువ్వు నేనండి రాజు పెళ్లికి వచ్చానుగా. ఏమిటి ఇలా గుడ్లప్పని చూస్తావు? అమ్మాయి మా అమ్మాయి, దానికి ఇప్పుడు లగ్నం నిశ్చయించేసాను. మీరు కాస్త ఏమిటో గ్రహాలన్నీ అయోమయంగా ఉన్నాయి. అయ్యా, ఈ టైంలో నాకు ఒక కాఫీ చాలు, 2 కావాలి. అలాగే ఉండి మరి. అమ్మా, ఇక మీరు దయచేయండి. చూడండి, 10వ తేదీ 3 గంటలకల్లా వచ్చేయాలి. అలాగే. మరి తాంబూలం? మీనా, తాంబూలం ఇచ్చి నమస్కారం చెయ్యమ్మా. ఆగమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తాను మరి. నువ్వు అవునా? నేనేరా వెంకటాచారి, నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? నేను అన్ని రకాలుగా సైగలు చేస్తున్నాను, నా పరిస్థితి ఏమిటో ఒకసారి గ్రహించవచ్చా? ఒరే హనుమంతరావు, నువ్వు నా బాల్య స్నేహితుడు, ఇంత మంచి స్థితిలో ఉన్నావంటే చూసి నా ఒళ్ళే మర్చిపోయాను. రేఖ నీ సైకిల్ ఏం చూస్తాను చెప్పు. సరే, ఆ విషయాలు నా ఆఫీసులో మాట్లాడుకుందాం కానీ అక్కడికి అడ్రస్ ఎక్కడా? సరేనా? లేదు చెప్తాను, కార్లో చెప్తాను. ఒకసారి